జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పదండి. రేఖ ప్లీజ్, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు రేఖ. మమ్మీ, నిజం చెప్పడం తప్పేలా అవుతుంది? చేసింది చాలే, నోరు మూసుకుని ఆవిడ కాళ్ళ మీద పడు. సారీ ఆంటీ, ప్రామిస్ కు చెప్తున్నాను. నేను తారక్ మీద ప్రేమతోనే చేశాను. అర్థం చేసుకుండా ఆంటీ, ఒట్టు, ఇక జీవితంలో మందే తాగను. హే, నీ ప్రామిస్లు ఎవరికి కావాలి? నీ ఒట్టి ఎవరికి కావాలి? నువ్వు తప్ప ప్రపంచంలో నా తారక్కి తగ్గ ఏ అమ్మాయి దొరకదనుకుంటున్నావా? ఇప్పుడే ఈ క్షణమే వాడి కాబోయే భార్యని నేను అనౌన్స్ చేస్తానే. మీరదంతా విన్న తర్వాతే అప్పుడు మీ సంగతి తేలుస్తాను. ఆంటీ, మళ్ళీ ఎవరిని వెతకడం ఎందుకు? నేను మారుతాను అంటున్నాను కదా. ప్లీజ్ ఆంటీ, నా పేరే అనౌన్స్ చేయండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. షటప్ 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 షటప్. నేను వెతకడం ఏంటి? మిథుననే నా కోడలని నేను అనౌన్స్ చేయబోతున్నాను. మిథుననే నా కోడలని ఫిక్స్ అయ్యాను. ఇక జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. ఒకవేళ చూపించారు, కాల్చి పారేస్తాను. మమ్మీ, నా తారక్. వెళ్ళు, కాల్చి పారేస్తుంది, వెళ్ళు. మమ్మీ, నాకు తారక్ కావాలి. చేసిందంతా చేసి మళ్ళీ తారక్ అంటున్నా. సారీ తారక్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అలా వెళ్లి రావటం మీరు చూసుకొని ఉండరు. నేనున్నాననుకొని చెప్పేసి ఉంటారు. నేనొచ్చి మీరు మిథున గురించే చెప్తున్నారు అనుకుని అదృష్టమని అన్నాను. సరేనమ్మా, ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది చెప్పు. శేఖర్ని చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళై ఒకింట్లోనే ఉండొచ్చమ్మా. మా వాడికి చదువు తప్ప ఏం తక్కువ చెప్పమ్మా. వాడి గురించి నీకు తెలియని విషయం ఏమీ లేదమ్మా. నువ్వు వాడి పక్కనుంటే వాడు ఏ స్థాయికైనా ఎదుగుతాడు. వైష్ణవి గారు, ప్లీజ్, అక్కడ మిస్కమ్యూనికేట్ అయినా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒప్పుకోండి ప్లీజ్. అవునమ్మా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. మనసు నిండా నిన్ను నింపుకుని బ్రతుకుతున్నాడు. అవునండి, మీరు ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను తనతో పెళ్లి కొప్పుకుంటే రేపో మాపో ఆ రేఖాదేవికి నేను మిథున అక్కని తెలిసిపోతే నా వల్ల మిథున పెళ్లి ఆగిపోతుంది. శేఖర్ గారు, రేఖ ఆంటీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. నేనిప్పుడు పొరపాటున ఓకే చేస్తే మిథున జీవితాన్ని రేఖ అన్యాయం చేస్తే అది చూస్తూ నేను ఇక్కడ కాపురం చేసుకోలేను కదా.
ఇప్పుడు ఓకే అని చెప్పి వీళ్ళకి ఆశలు పెంచితే వద్దు, ఇప్పుడే కాదని చెప్పేయాలి. ఆ బాధ ఏదో ఇప్పుడే పడి వదిలేస్తారు. నా మిథున పెళ్లి కూడా జరుగుతుంది. నేనెలా ఉన్నా పర్వాలేదు. అమ్మా నాన్నల సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సరే అనమ్మా. జీవితం అంటే ఇది. సంతోషంగా పుట్టినరోజు చేసుకున్నా. నీకింత దుఃఖం మిగిల్చింది ఆ దేవుడు కాదురా. నువ్వెంతో ఇష్టపడ్డా ఆ అమ్మాయి నీకు చదువు లేదనే ఆ అమ్మాయి నిన్ను కాదందిరా. సూట్ కూడా వేసుకోవడం రానివాడు నాకు సూట్ కాడని వద్దందిరా. నేను నేర్పంది బతుకు నెక్కుకు రాలేనివాడు నన్నేం ఉద్ధరిస్తాడు అనే నిన్ను కాదని అంటోందిరా. అంతా షోకులు చూసేవాళ్లే కాని మనసు చూసేవాళ్లు కాదురా. నీకు తెలివితేటలు లేవని, మొరటుగా ఉంటావని ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోనని అనుంటుందిరా. పాపంరా, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. వెళ్ళి కలిసి మాట్లాడి ఒప్పిస్తా అని నువ్వు శేఖర్కి మాటిచ్చావు. నేను జరగనివ్వను అని మనసులో అనుకున్నాను. అందుకే ముహూర్తాలు, కులగురువులు అన్న సాకు చెప్పి నిన్ను తీసుకెళ్తున్నా. అమ్మ బర్త్ డీటెయిల్స్ కోసం మిథున వాళ్ళ ఇంటి ప్రయాణం నా మాట నిలబెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వైష్ణవి గారితో వివరంగా మాట్లాడి తమ్ముడితో పెళ్లికి ఒప్పించాలి. రేఖా డియర్, మిథునతో పెళ్ళని అనౌన్స్ చేశావు. ఇప్పుడు జాతకాలు అంటూ బయలుదేరాం. ఒకవేళ జాతకాలు కలవకపోతే ఏం చేస్తావు? మీకు వేప మండల పూజ చేసి గ్రహాలు మారేలా చేస్తా. వద్దొద్దు, పూజలు ప్రయోగాలు నా మీదెందుకు? జాతకాలు బ్రహ్మాండంగా కలుస్తాయి. గ్రహాలు అనుకూలించే కదా ప్రేమలో పడ్డారు. అబ్బో, పశు తీసుకెళ్లి అందరికి ఇచ్చరా అమ్మా. అమ్మా, నేనిస్తే ఏం బాగుంటుందమ్మా? కాబోయే కోడలు మిథున ఇవ్వడమే కరెక్ట్. అవును కదా. ఆహా, మిథునా, అమ్మా మిథునా. వస్తున్నా, ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా? ఇదిగో కాఫీ తీసుకెళ్లి అందరికీ ఇవ్వు. నన్ను అడుగుతారేమో. భగవంతుడా, నా పేరు రాకుండా చూడు. వైష్ణవి గారు కనబడడం లేదేంటి? మేము వచ్చిన విషయం తెలీదా? లేకపోతే బయటికి వెళ్ళారా? నో థ్యాంక్స్. మామ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మిథునతో మాట్లాడొస్తాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు వచ్చిందే తన కోసం కదా. రేఖా డియర్, వీళ్ళని చూస్తుంటే మన పెళ్లి చూపులు గుర్తు రావట్లేదా? ఇప్పుడు మన స్టోరీ ఎందుకులేండి. అవునవును, రన్నింగ్ సీరియల్ ముఖ్యం గాని అయిపోయిన సీరియల్ ఎందుకు?
అదే వీళ్ళ వీడియో విషయం మీకు తెలిసిందే కదా. మీరు పెద్ద మనసుతో ఈ పెళ్లికి సరే అన్నారు. అందుకే ముందు మిథున పెళ్లి చేద్దామని. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. ఆ, అసలు దానికి మీరు ఆపండి. ఆ, మీరు బయలుదేరండి. పెద్దమ్మాయిని కూడా తీసుకురండి. తన జాతకం కూడా గురువుగారికి చూపిద్దాం. పెద్దమ్మాయి జాతకం సంబంధాల కోసం వేరే జ్యోతిష్యులకిచ్చాం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి రేఖ. మాకు మా కులగురువుల మాటే వేదం. సరే, బయలుదేరదామా? రేఖ డియర్, ఇల్లు బొమ్మరిల్లు లాగా ముద్దుగా ముచ్చటగా ఉంది. ఒకసారి చూసి వెళ్దాం. మీరు రావడమే అదృష్టం. మంచివాళ్ళు కలియ తిరిగితే కలిసొస్తుంది అంటారు. రండి, ఇల్లు చూదురు కాని. మిడిల్ క్లాస్ హౌస్, 2 BHK. చూసేదే ఉందిలేండి. చూసి వెళితే వీళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది కదా. అవును, తూర్పెటు. ఇప్పుడు తూర్పుతో మీకేంటి పని? ఇల్లు ఈశాన్యం నుంచి చూడటం మంచిది అంటారు. మీకు వాస్తు శాస్త్రం తెలుసా అన్నయ్య గారు? ఆయనకు వచ్చిందల్లా ఒక్క సీరియల్ శాస్త్రమే. ఇదిగో ఇలా సెటైర్లు వేసి వెనకకు లాగకపోతే ఈ పాటికి నేను అంబానీ ఆదాని వరుసలో ఉండేవాణ్ణి. ఐఎమ్ ఆల్ ఇన్ వన్. ఆపుతారా? ఇల్లేదో చూద్దామన్నారు కదా, పదండి. పదండి. రండి రండి. టిఫిన్ తీసుకొచ్చాన్రా. నాకేం అక్కర్లేదు. నాకు ఆకలి చచ్చిపోయింది. నాకు ఆకలి చచ్చిపోయింది. ఆకలి చచ్చిపోయింది. ఆకలి చచ్చిపోయింది. ఆకలి చచ్చిపోయింది. ఆకలి ఆకలి చచ్చిపోయింది. చచ్చిపోయింది. ఒరే శేఖర్, ఏమైందిరా నీకు? శేఖర్, శేఖర్, అన్నయ్య, అన్నయ్య, నాన్న శేఖర్, 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 కళ్ళు తెరవరా. అయ్యో శేఖర్, అయ్యో అయ్యో నాన్న శేఖర్, లేకు నాన్న శేఖర్, నాన్న శేఖర్, ఎంత పని చేసుకుంటారా? శేఖర్ పోయింది నాన్న నీకు. శేఖర్, శేఖర్, అయ్యో నువ్వు త్వరగా తారక్కి ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదమ్మా. అయ్యో శేఖర్, అయ్యో దేవుడా, ఏమైంది వీడికి? ఏమైంది? సమయానికి తారక్ కూడా లేడు. మళ్ళీ ఫోన్ చేయమ్మా తారక్కి. చేస్తూనే ఉన్నాను నానమ్మ, ఫోన్ కలవట్లేదు. శేఖర్, ఆలస్యం చేయొద్దమ్మా, అర్జెంట్ గా అన్నయ్యని హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టుకోండి. శేఖర్ వెళ్ళు. శేఖర్, ఆ గదిలోకి వెళ్లకుండా చూడు స్వామి. ఇది మా గది, ఇది మా అమ్మాయిల గది. రండి. ఆగండి 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 ఆగండి. హాలు చూసిందే, ముందు నుంచి వచ్చింది. సో ఇప్పుడు పెరట్ నుంచి మధ్యలోకి వద్దాం. పెరడు చూసేదేంటి? హలో, పెరట్నంత తేలిగ్గా తీసేయకు. ఇల్లాలి గుణం
పెరటి వాలకం చెప్తుంది అంటారు. అంటే హ, మొక్కలు చక్కగా ఉంటే పిల్లల పెంపకం లక్షణంగా ఉన్నట్టే. ముందు పెరటి చూద్దాం పదండి. పదండమ్మా, రండి పదండి. అన్నయ్య గారు. వెళ్ళిపోయారు. రూమ్ లో ఫోటో తీసేయాలి. ఇదేనండి మా పిల్లల బెడ్రూమ్. ఆ గోడకు పిల్లల ఫోటో ఉండాలే, ఏమై ఉంటుంది? రంగులేద్దాం అనుకున్నాం కదండి, పిల్లలు కొత్త ఫ్రేమ్ కట్టించాలని తీసుంటారేమో. ఆ, గది ఇంత నీట్ గా ఉందంటే పిల్లలు చాలా క్రమశిక్షణ గలవాళ్ళని అర్థమవుతుంది. మీరన్నది అక్షరాల నిజమన్నయ్య గారు. మా పెద్దమ్మాయి చాలా స్ట్రిక్ట్. మరి చిన్నమ్మాయి? అది అంతకన్నా స్ట్రిక్టు. పిల్లల్ని చూసి నేర్చుకోండి. మీలా ఇల్లంతా పేడ అలికేవాళ్లు కాదు. ఆ, ఆ, పదండి పదండి, లేట్ అయితే గురువు గారు పూజలో కూర్చుంటారు. మళ్ళీ సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. పదండి, రండి. రండి. ఇది నాకు ముక్కుల పోటీలా వచ్చింది. అమ్మా మిథున, వైషు ఎక్కడా? నాన్న, నేను వాష్రూమ్ లో ఉన్నాను. అమ్మా, నాకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. అయ్యో, తను వాష్రూమ్ లో ఉందంట, అందుకే ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. సరే పదండి, మనమే వెళ్దాం. ఆ ఒక్క నిమిషం వదిన గారు, మిథున జాతకం తీసుకొస్తాను. ఉమ్. ఉమ్. వైషు, జాగ్రత్త అమ్మా. మేం వదిన గారు వాళ్ళ గురువు గారిని కలవటానికి వెళుతున్నాం. మనం వెళదాం, పదండి. 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 ప్రతిసారి తప్పించుకుని తిరగాలంటే నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది. ప్రమాదాల మధ్య ప్రయాణంలా ఉంది. రేపు పెళ్లిలో ఎలాగో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. కానీ తప్పదు, కనపడకుండా చూసుకోవాలి. నా గురించి ఏ నిజం తెలిసినా మిథున కష్టాల్లో పడుతుంది. ఫోన్ ఆన్సర్ చేయలేదని ఆవిడే ఇంటికొస్తున్నట్టుంది. ఈ రాకపోకలు ఆ రేఖాదేవి చూస్తే మొదటికే మోసం వస్తుంది. పడ్డ కష్టం అంతా గంగ పాలవుతుంది. ఆంటీ ఏమైనా అనుకొని మొహమాటం లేకుండా చెప్పాలి. ఎవరితోనైనా ఒక్కటే మాట. అమ్మా వైష్ణవి, ఆంటీ ఏంటంటీ అలా ఉన్నారు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. ఏమైందంటీ? నువ్వు పెళ్లి కుదరదు అన్న నీ మాటలు వాణ్ణి కుదిపేసిందమ్మా. ఆంటీ, దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వే దిక్కను వచ్చానమ్మా. అసలు ఏమైందాంటీ? ఆకలి ఆకలి చచ్చిపోయింది, చచ్చిపోయింది.
శేఖర్ కన్న తల్లి కళ్ళ ముందే నెత్తుటి ముద్దలా కుప్పకూలిపోయాడమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు ముందు తను ఎవరిని కలవరిస్తున్నాడో వాళ్ళని తన ముందు నిలబెడితే కాస్త మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. నీ అభిప్రాయం ఎలా ఉన్నా కనకరించి వచ్చి వాడి కళ్ళ ముందు నిలబడకపోతే వాడు మాకు కనపడకుండా పోయేలా ఉన్నాడమ్మా. పెద్ద మనసు చేసుకొని నాకు నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. ఆంటీ ఏడవకండి ఆంటీ, ఊరుకోండి. శేఖర్ గారికి ఏమి కాదు, ధైర్యంగా ఉండండి ఆంటీ. నువ్వు దయ చూపించకపోతే వాడు మాకు దక్కేలా లేడమ్మా. అంతంత మాటలు వద్దులండి ఆంటీ. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయలేను, కానీ శేఖర్ గారి ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలు అడ్డ ఏమన్నా వేస్తాను. ఆంటీ ఒక్క నిమిషం. పదమ్మా, పదండి ఆంటీ. మాలిని చెప్పమ్మా. అనయ్య అదే శేఖర్, 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 శేఖర్. నువ్వేం కంగారు పడకమ్మా, ఇప్పుడే వస్తున్నావు. సరే అన్నయ్య. ఏమైందిరా హాస్పిటల్ అంటున్నావు? తమ్ముడిని హాస్పిటల్లో చేర్చారంటమ్మా. హాస్పిటల్లోనా? ఏమైందిరా? వెళ్తే గానీ తెలియదు నాన్న. ముందు వెళ్దాం పదండి. పదవే. ఆంటీ ఊరుకోండి. వాణ్ణి చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఎలా ఊరుకోగలను? ఏ ధైర్యంతో బ్రతకగలను? 14 ఏళ్ల దూరం భరించగలిగాను, కానీ ఏ ఘోరం భరించటం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. అసలు ఆయన మార్పు కోసమే నేను వచ్చాను. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో మార్పు తేవడం కూడా ఒక బాధ్యతగానే తీసుకుంటాను. మళ్ళీ ఇలా ఎప్పుడు చేయకుండా మనోధైర్యం, ఆత్మబలం కలిగేలా చేస్తాను. మీ అబ్బాయికి కష్టం కలగకుండా, మీకు ఎలాంటి నష్టం జరగకుండా నేను మీకు అన్ని విషయాల్లో తోడుంటాను ఆంటీ. మీరు ధైర్యంగా ఉండండి. అది మాట అంటే. వైష్ణవి మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడే చెరిగిపోయిన రంగులద్ది కొత్త అందాలు తెచ్చింది. వాడి ఆరోగ్యం కూడా అలాగే మెరుగుపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండొదినా? అమ్మ వైష్ణవి, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలమ్మా. నీ మాటలు మా బతుకు మీద ఆశలు, బతికే ధైర్యాన్ని ఇస్తున్నాయమ్మా. వైష్యు, నువ్వు తోడుంటే దేన్నైనా జయించొచ్చు. శేఖర్, శేఖర్, నీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాను, కాస్త తిను నాన్నా. నాకేం తినాలనిపించట్లేదమ్మా. అలా అంటే ఎలారా? టాబ్లెట్లు వేసుకోవాలి కదా, కొంచెమైనా తిన్నాన్నా. అవునన్నయ్య,
ఏమీ తినకుండా టాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో మంటగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ చిన్నానా. నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఓ దివ్య ఔషధం నా దగ్గరుంది. నీకు ప్రేమెంత మధురం సీరియల్లో ఓ ఫన్నీ సీన్ చెప్తాను. బ్రేక్ఫాస్ట్ లా ఎంజాయ్ చెయ్యి. అలాగా? రేపటి నుంచి మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మానేయండి. దేనికి? సీన్ ఏదో చెప్తాను, బ్రేక్ఫాస్ట్ అనుకోమని వాడితో అంటున్నారుగా. ఆ సీన్ ఏదో మీరే తింటే సరిపోతుందిగా. వెటకారమా? డల్ గా ఉన్నాడు కదా, ఏదో ఉత్సాహపరుద్దాం నేనంటే. ముందు రెడీ అవ్వండి, షాపింగ్ కి వెళ్లాలని చెప్పాను కదా. నేనెప్పుడో రెడీ. సీన్లు, సీరియల్స్ అంటూ వాడినెందుకు ఇబ్బంది పెడుతున్నారు? తమ్ముడు, సరదాగా షాపింగ్కి వెళ్దాం రారా. ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావు? వీడి పిచ్చి వీడిది. రాని, షాప్లోని షాక్ ఇస్తా. ఈసారి కోమాలోంచి లేవకుండా చేస్తా. అవును శేఖర్, ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది. సంతోషంగా మాతో పాటు రావచ్చు కదా. కాసేపు సరదాగా అలా ఇలా తిరిగి షాపింగ్ చేసుకోవచ్చు. నీకిష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. రారా. ఎందుకులే తారక్, వాడు నలతగా ఉన్నాడు. 4 రోజులు రెస్ట్ తీసుకొని. నాకేం నలతలేదు. నేను అన్నయ్యతో వెళ్తానమ్మా. సరే పద, నేను వస్తాను. అక్క, పెద్దదానివి, రావాల్సిన దానివి. నిశ్చితార్థం ఉంగరాలు, శుభకార్యం బట్టలు కొనడానికి వెళ్తున్నావు. రండి అని నేనే పిలుద్దాం అనుకున్నాను. నువ్వే వస్తానంటున్నావు. చాలా సంతోషం. అత్తయ్య, మీరు కూడా వస్తారా? మేమెందుకులేమ్మా, మీరు వెళ్ళిరండి. తారక్, పెద్దమ్మ నానమ్మ ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్నా. మాట పోగొట్టుకోను, మనుషుల్ని కలవనివ్వను, వీడి మనసు కుదుట పడినివ్వను. చల్లగా ఉన్నానా? వస్తాం అత్తయ్య, వస్తామక్క. తారక్, నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. పిన్ని, అది బుల్లెమ్మ. బుల్లెమ్మ 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 అంత చేసినా, ఇంత జరిగినా నువ్వు ఆ పిల్లని తలుచుకుంటూనే ఉంటావా? అసలు నీ బుర్ర గిర్రం తిరగడానికి ఆ పిల్లే కదా కారణం. అది కాదు పిన్ని. నువ్వు మాట్లాడకురా. అదే ఒప్పుకొని ఉంటే అన్నయ్య పెళ్లి, నీ పెళ్లి ఒకే ముహూర్తానికి ఘనంగా చేసేవాళ్లం కదా. ఆ అమ్మాయే సరే అనుంటే వాడితో పాటు నీకు నిశ్చితార్థ పుంగరాలు, పట్టుబట్లు కొనేవాళ్లం కదా. మాకు ఎవ్వరికీ కనపడని లోపాలు తనకి మాత్రమే ఎందుకు కనిపించాయిరా? నిన్ను కాదని ఎంత అవమానించింది. 10 మందిలో నీ పరువు తీసింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే నీకెంత చిన్నతనం. ఇలా ఎందుకు చెప్తుంది? ఏం ఆశించి చెప్తుంది? శేఖర్ గారు డిప్రెషన్ కి లోనైతే ఇప్పుడెలా? శేఖర్ గారిని ఆవిడ నుంచి దూరంగా పంపాలి. అసలు ఆ అమ్మాయి నీకు సెట్ కాదురా. ఇదేంటిక్కడ? ఇది ఇక్కడేం చేస్తోంది? చాలా రోజులకు కనిపించింది. అందరిలో అవమానపరిచి తల దించుకునేలా చేయాలి.
మిస్టర్ పర్ఫెక్ట్ ఈ టైంలో ఫోన్ చేశారేంటో? రేపటి ఫియాన్సీతో ఇవాళ మాట్లాడదామని. ఏం మాట్లాడాలని? రేపు ఎంగేజ్మెంట్ కదా, అది గుర్తు చేద్దామని. అంతేనా? ఇంకా ఉంది, ఎంతో ఉంది. ఏంటో? ఎదురుగా ఉంటే చెప్పేవాణ్ణి. ఏం చెప్తారు? పొద్దున చేసింది సరిపోలేదా? ఇదిగో లక్ష్మి, కళ్యాణ వైభోగం అంతా ఇప్పటినుంచే మన ఇంట్లో కనపడాలి. దేవతలారా దీవించండి అని ఆ విష్ణుమూర్తి అందర్నీ మన ఇంటికి పంపాలి. అదిగో బియ్యంకుల వారు వచ్చారు. నమస్తే అండి, రండి రండి. నమస్తే అండి. నమస్తే, రండి. నమస్కారం బావగారు. నమస్కారం. ప్రయాణం అంతా బాగా జరిగిందా? బాగానే జరిగింది అన్నయ్య గారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. అదిగో ఈ డెకరేషన్ అంతా నేనే చేయించాను. అవునా? చాలా సార్లు వచ్చి వెళ్ళిన ఇల్లే కానీ ఇవాళ పడుతున్న టెన్షన్ ఎప్పుడూ పడలేదు. రండి. నమస్కారం, రండి రండి రండి. రామిదినా పదండి. రండి లోపలికి రండి. పదండి. రామ్మా. వీడు ఇంటల్లుడా. ఈ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? చూడమ్మా, ఆడవాళ్ళవని కూడా చూడకుండా ఎలా బెదిరిస్తున్నాడు. మీరేం భయపడకండి బామ్మగారు. అమ్మమ్మ గారా? ఆడపిల్ల జీవితం అమ్మా అరిటాకు లాంటిది. మీరేం బర్రీ కాకండి ఆంటీ, అన్నీ సర్దుకుంటాయి. నేను మీతో మాట్లాడాలి, రండి. చెప్పు, ఏంటి? ఏం మాట్లాడాలి నువ్వు? ఛీ! ఇంత గొప్పింటి అల్లుడువై ఉండి పరాయి వాళ్లతో చేతులు కలిపి దొంగతనాలు చేయడానికి, ఆడవాళ్ల జీవితాలని నాశనం చేయడానికి, కట్టుకున్న భార్యను వేధించడానికి సిగ్గులేదా నీకు? ఛీ! మగాడివి, కష్టపడి బతకాలన్న జ్ఞానం లేదా? ఇలా వేధించుకు తిన్న ఒక జన్మ జన్మేనా? ఇలా బతకడం కన్నా చావడం నయం. నీ సుఖాల కోసం, వ్యసనాల కోసం ఒక అమాయకురాల్ని చంపుతానంటావా? చచ్చేలా వేధిస్తావా? ఛీ! ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటి ఏంటి? చూడు,
నీ దుర్మార్గాలకి నేనే ప్రత్యక్ష సాక్షిని. హ్మ్. నీ మేనేజ్మెంట్ తెలివితేటలు నా దగ్గర అస్సలు సాగవు. ఇప్పుడే అందరిలోకి లాక్కెళ్లి నిజం చెప్తే తలో తన్ను తన్ని బయటికి గంటేస్తారు. బిచ్చి వెత్తుకుంటావు, మొహం మీద ఊము వేస్తారు. పోలీసులకు గాని చెప్పానంటే నీకు చిప్ప కూడే గతి. ఒక్కసారి ఆలోచించుకో. సారీ అండి, నా తప్పు చాలా క్లియర్గా చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. మారిపోతానండి. నేను వేధింపులు మానేస్తాను, గౌరవంగా బ్రతకడం మొదలు పెడతాను. హ్మ్. ఈ విషయం వాళ్లతో చెప్పు. పదండి. పదండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.